హాయ్ విబాస్. ఇండియా యుద్ధ నైపుణ్యం, యుద్ధ సామాగ్రి చూస్తుంటే పాకిస్తాన్కి వణుకు పుట్టిపోతూ అల్లాడిపోతుంది. ఎందుకంటే అక్కడ మిలిటరీ అధికారులు కూడా ఒక్కొక్కరే పలాయనం చిత్తగిచ్చేస్తున్నారు, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇండియాతో ఫైటింగ్ చేయగల సామర్థ్యము, బలము, ఎక్విప్మెంట్స్, యుద్ధ సామాగ్రి పాకిస్తాన్ వద్ద లేదు, చెప్పుకోదగ్గ లేదు. ఆ ఉండేటి కూడా తుప్పు పట్టిపోయి ఒక రవ్వ ఏదైనా ట్రైల్ వేస్తామంటే అక్కడికక్కడికే పేలి వాళ్ళే చస్తున్నారు. దీంతో ఈ యుద్ధ సామాగ్రితో మేము ఇండియా యుద్ధం చేయడం అనేది అంటే చిన్న బాకెత్తుకోకపోతే వాళ్ళు పెద్ద కత్తులు, పొడవాటి కత్తులు ఎత్తుకొని రావడం, వాళ్ళపైకి యుద్ధం పోవడం అయ్యే పని కాదు. అంత కంపారిజన్ ఉంది, వాళ్ళతో యుద్ధం మనం చేయలేము అని వీళ్ళు పరారైపోతున్నారు ఎక్కడికక్కడ. కానీ కొద్దిమంది మిలిటరీ వాళ్ళు కూడా కొద్దిమంది మొండిగా ఇక్కడ బార్డర్లో కవ్వింపు చర్యలు చేపడుతున్నారు. మన ఇండియన్ సోల్జర్స్ కూడా ఎప్పటికప్పుడు ధీటుగా చెంప చెల్లు అనిపిస్తున్నారు. వాళ్ళు ఒక గుండు పేలిస్తే మనోళ్ళు 100 గుండ్లు పేలుస్తున్నారు. అంతే, ఇంకేం లేదు. సైలెన్స్, పరారు. అక్కడి నుంచి కూడా పరారైపోతున్నారు. రోజుకి ఈ పాకిస్తాను చాలా బలహీన పడుతుందనే దానికి ఇది ఒక్క నిదర్శనం చాలు. యుద్ధం చేసే స్థితిలో అస్సలు లేదు. ఇంకా 2-3 రోజులు ఒక 10-15 బాంబులు వదిలారనుకోండి ఇండియన్ సైడ్ నుంచి, ఇంకా చేతులు ఎత్తి మొక్కేస్తుంది, బాబాయ్ కాపాడండి. ఇప్పటికే ఇతర దేశాలైనటువంటి అమెరికా, రష్యా, చైనా వాళ్ళని భంగపడుకుంటుంది. ఒకరవ ఇండియాతో మాట్లాడండి, పెద్దరికం చేయండి, యుద్ధం ఆపేసేయండి, పాకిస్తాన్ యుద్ధం చేయలేదు, మా తప్పేం లేదండి, ఎలాగోలా చేయండి, తర్వాత ఎంక్వైరీ చేద్దామండి, ఇది భంగపడుకుంటుంది. వాళ్ళు కూడా మాకెందుకులే చూసిస్తున్నట్టుగా న్యూట్రల్గా ఉండిపోతున్నారు. ఎందుకంటే వారికి కూడా ఎన్నోసార్లు అమెరికా, యుఎస్ఏ కూడా ఎన్నోసార్లు ఈ టెర్రరిస్ట్ అటాక్ బెడదలు ఎదుర్కొని చాలా ప్రాణాలను సైతం పోగొట్టుకుంది. అందుచేత వారికి కూడా పాకిస్తాన్ పైన పైకి నవ్వుతా పలకరించిన లోపల గొంతు వరకు వాళ్ళపైన పగ ఉంది. ఇండియా వల్లన్నారు సరే ఈ టెర్రరిస్టులు నశించిపోవాలని వారు కూడా గట్టిగా కోరుకుంటూ ఇండియాకి ప్రత్యక్షంగానే సపోర్ట్ ఇస్తున్నారు. యుద్ధ విమానాలు, బాంబ్స్ ఏమి కావాలన్నా మేము సహాయం చేస్తాం అని ట్రంప్ వీళ్ళంతా ధైర్యం చెప్తున్నారు. మీరు స్మార్ట్ చేసేయండి, అస్సలు ఇండియాకి ఇంకొక సహాయం అవసరం లేకుండా. ఎందుకంటే పాకిస్తాన్ ఒక పిల్ల బచ్చ, అస్సలు ఏమీ ఆడలేదు. నో మ్యాచ్ ఇండియాతో యుద్ధం అంటే ఒక చిన్న పిల్లాడితో యుద్ధం చేసినట్టే. అస్సలు అంత ఒక 10% ఎఫర్ట్ పెడితే చాలు ఇండియా మొత్తం పాకిస్తాను 5-6 గంటల్లో స్మాష్ అయిపోతుంది. 10% చాలు, మొత్తం యూజ్ చేయాల్సిన అవసరం లేదు సామాగ్రి. అంత కెపాసిటీ ఇండియా దగ్గర. అసలు పాకిస్తాను ఇప్పుడు ఇండియాతో కాలబేరానికి కూడా వస్తుంది, అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేస్తుంది. మేము థర్డ్ పార్టీ చేత ప్రోబ్ చేపిస్తాం, అసలు ఏం జరిగిందో చేపిస్తాం, కాసేపు యుద్ధం ఆపండి అన్నట్టు రిక్వెస్ట్ చేస్తుంది. కైనా కవ్వింపు చర్యలు బార్డర్లో చేస్తుంది. చివరికి కొద్ది రోజులు స్టఫ్ అయిందంటే యుద్ధం వల్ల మేము చచ్చిపోయేటట్టున్నామని వాళ్ళు భయపడిపోతున్నారు. ఖచ్చితంగా కాలబేరానికి వస్తారు. సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.